మీ పేరమ్మా? సువర్ణ. జగన్ గారి పాలన ఎట్లుందమ్మా? బాగా ఏం బాగుందమ్మా జగన్ గారి పాలనలో? జగన్ పిల్లలకు బాగా అమ్మఒడి ఇప్పించినాడు, పిల్లలకు చదువులు బాగా ఇప్పించాడు, ముసలిళ్ళకు డబ్బులు అందుకు బాగా ఇచ్చాడు, ఇంటికాడికి అన్ని రకాలుగా వచ్చేంత సమకూర్చాడు. ఇంతవరకు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. రుణమాఫీ చేశాడు, ఇంకా ఆయనే గెలవాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు గారు వస్తే ఇంకా దీంతో మించిన పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదమ్మా. చెప్పే అందరు చెప్తా అంటారు, నా చెప్పినా మనకు నమ్మకం కలిగించేది జగన్ మాత్రమే. అంటే ఈసారి నన్ను నమ్మి ఓట్లు వేస్తే నా పాలన చాలా బాగుంటుంది, ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామని చెప్తున్నారు. మాకు అలాంటి డబ్బులు వద్దున్నా, మాకు మంచి చేసే వాళ్ళే చాలు, మాకు జగనే రావాలి. జగన్ గారి పాలనలో మీకు ఏం మంచి జరిగిందమ్మా? మాకు అన్ని రకాల పిల్లలకు మంచి చేస్తున్నాడు, పెద్దవాళ్ళకు మంచి చేస్తున్నాడు, ఇంటికాడికి అన్ని సమకూర్చాడు, ప్రతిదీ మంచిగానే చేస్తున్నాడు సార్. బియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు, మాకు అన్ని సౌకర్యం బాగా జగన్ తోడిస్తున్నాడు, అన్ని మాకు రైతు భరోసా కూడా బాగానే ఇస్తాడు. అవినాష్ రెడ్డి గారి పాలన ఎట్లుందమ్మా? అవినాష్ రెడ్డి గారు బాగుంది, బాగా మీకు అందుబాటులో ఉంటారమ్మా? అందుబాటులో ఉంటారు, వస్తుంటారు ఎప్పుడన్నా. దగ్గరుండి చేపించాడు ఏది కావాలన్నా కూడా. అవినాష్ రెడ్డి రావాలి, మళ్ళా ఎంపీగా గెలుస్తారంటారమ్మా? గెలుస్తాడు, జగన్ గెలిచే మాదేనా, ఖచ్చితంగా గెలిపించాడు జగన్ అన్నకే మన ఓటు. మన ఓటు. మీ పేరమ్మా? సావిత్రి. 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 మా జగన్ గారి పాలన ఎట్లుందమ్మా? బాగుంది. అంటే ఏం బాగుందమ్మా జగన్ గారి పాలనలో? జగన్ గారి పాలన అన్ని బాగానే జరుగుతున్నాయి. అమ్మఒడి వచ్చింది, 18,000 లెక్క వచ్చింది, రుణమాఫీ వచ్చింది, అన్ని వచ్చినాయి. రాబోయే ఎన్నికలు ఎవరు రావాలనుకుంటారమ్మా? జగన్ రావాలి. ఎందుకమ్మా జగన్? ఎందుకు జగన్? జగనే రావాలి. జగనే రావాల్సిందేనా? అంటే మీకు మంచి చేస్తారని జగన్ రావాలా? జగన్ వేస్తారనే. కాకపోతే అందరికి ఓట్లు వేసి గెలిపిస్తారమ్మా? అవినాష్ రెడ్డి గారి పాలన ఎట్లుందమ్మా? బాగుందమ్మా. జగనే రావాలి.